దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు స్తుతులు కలుగును గాక. మరొకసారి దేవుడు మన సజీవులుగా ఉంచినందుకు దేవునికి స్తోత్రం. ఈరోజు ఆన్లైన్ బైబిల్ స్టడీ కోసం దేవుని సన్నిధికి రప్పించిన ప్రభువును బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా ఈ సమయంలో మనం ప్రార్థన చేసి ఒక కీర్తన పాడిన వెంటనే వాక్యములోనికి వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరు కూడా అటెంటివ్గా ఈ దినమందు జరుగుతున్న ఆరాధనను, వర్షిప్ను మరియు వాక్య పఠనాన్ని మీరు వీక్షించవలసిందిగా నేను మీకు మనవి చేస్తున్నాను. మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్లయితే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కు ఈ సందేశాన్ని మీరు విన్న తర్వాత షేర్ చేయవలసింది కూడా మనవి చేస్తున్నాను. తల్లు వంచుదామండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము. ఈ సమయంలో నీ పాద సన్నిధిలో మమ్మల్ని మేము సమర్పిస్తూ ఉన్నాం. నీ కృప ద్వారా మమ్మల్ని ఆదరించి ఆశీర్వదించి మీ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టుకున్నందుకు స్తోత్రం. ఒక్క వారం కూడా సజీవులుగా మీ సన్నిధిలో ఉండడానికి కృప చూపినందుకు స్తోత్రం. తండ్రి, ఈ దినమందు నీ వాక్యాన్ని మేము ధ్యానించడానికి ముందుగా ప్రభువా, మేము కీర్తన పాడుచూ ఉండగా మీరు మాతో ఉండుమని, మీ సన్నిధి మాకు దయచేయమని, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, దీవెనలతో నింపమని, దేవా నీ పవిత్ర సన్నిధి మాకు దయచేయమని, ప్రతి ఒక్కరి వాక్యం వినుచుండగా వారి మనోనేత్రములను తెరవమని, ఈరోజు మేము చేయుచున్న ఆరాధన నీకు మహిమార్థంగా ఉండినట్లు సహాయం చేయమని యేసునామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ సమయంలో సందేశానికి ముందు ఒక ప్రత్యేకమైన కీర్తన మనం ఆలకిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు తన కృప మనకు అనుగ్రహించిన గాక. కలిసి పాడుదాం. దేవుడు మనం దీవించిన గాక. ప్రాణము నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. అపాయము రాకుండగా పాడువాడవు, నిన్ను నేను ఆరాధింతును. అపాయము రాకుండగా పాడువాడవు, నిన్ను నేను
యేసయ్యా తోడు నీవే నా నీడ నీవే నిత్యం నా తోడు చెలివే నీవే తోడు నీవే నా నీడ నీవే నిత్యం నా తోడు చెలివే నీవే బ్రతుకంతానే కొరకై జీవింతును నేను ఆరాధింతును బ్రతుకంతానే కొరకై జీవింతును నేను ఆరాధింతును నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము యేసయ్యా నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము యేసయ్యా మరువలేను నీదు ప్రేమ విడువలేనయా నీ స్నేహం మరువలేను నీదు ప్రేమ విడువలేనయా నీ స్నేహం నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము యేసయ్యా నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము యేసయ్యా దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలిగిన గాక. దూర ప్రాంతంలో ఉండి ఈ సందేశాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తున్నాం. నమ్మదగిన దేవుని సాన్నిధ్యం మన జీవితంలో ప్రతిదినం అనుభవించడానికి దేవుని చేత మనకు అనుగ్రహింపబడుచున్న శ్రేష్టమైన సమయం కొరకు మన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈరోజు మనము 1 పేతురు గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనాన్ని మనము చదువుదామండి. మిమ్మును హెచ్చరించుచు ఇదియే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యం చెప్పుచు సంక్షేపముగా వ్రాసి మీకు నమ్మకమైన సహోదరుడని నేనెంచిన సిల్వాను చేత దీనిని పంపుచున్నాను. ఇక్కడ మనం చదవబడినటువంటి వాక్య భాగములో అపోస్తులైన పేతురు తనతో కూడా పరిచర్యలో వాడబడినటువంటి సిల్వాను గురించి ఇక్కడ తెలియపరుస్తున్నాడు. అతడు దేవుని సత్యమైన కృప అని సాక్ష్యం చెప్పుచు దేవుని సన్నిధిలో నమ్మకస్తుడని అందరి చేత రుజువుపరచబడిన సిల్వాను. ఇతడు పౌలు గారి పరిచర్యలో తనతో కూడా ప్రయాణంలో పాలు పంచాడు. పౌలు గారికి సహాయపడ్డాడు. తర్వాత పేతురు గారితో ఆయన పరిచర్యలో వెళ్ళాడు. ఆయన గురించి అపోస్తల కార్యంలో అనేక సందర్భాల్లో పౌలు గారితో తను పరిచర్య చేసిన విధానమును మనం చూస్తూ ఉన్నాం. తిమోతితో ఆయన కలిసి వెళ్ళాడు, పేతురు గారితో కలిసి వెళ్ళాడు. అతని చేతులారా ఈ పత్రిక మీకు పంపుచున్నానని పేతురు గారు తెలియపరిచినట్లు మనం చూస్తున్నాం. ఈ సమయంలో ఈ నమ్మకమైన సహోదరుడు సిల్వాను గురించి కొన్ని మాటలు మీతో మొదట పంచుకొని ముందుకు వెళ్ళడానికి ప్రభునందు నేను ఆశించుచున్నాను. అపోస్తల కార్యం 15వ అధ్యాయం దాని యొక్క 22వ వచనాన్ని
మనం చదివినట్లయితే అక్కడ పౌలు గారు రెండవ మిషనరీ ప్రయాణం చేసినటువంటి సందర్భంలో ఈ సిల్వాను ఆయనతో కూడా పరిచర్యలో వెళ్ళడానికి అపోస్తులందరూ నిర్ణయించారు అని మనం చూస్తున్నాం. 15వ అధ్యాయం దాని యొక్క 22వ వచనాన్ని మనం ఈ సమయంలో చదువుదాం. అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్నబా అను మారు పేరు గల యూదాను శిలను తమలో ఏర్పరచుకొని పౌలుతోనూ బర్నబాతోనూ అంతియోకియాకు పంపుట యుక్తమని అపోస్తులకును పెద్దలకును సంఘమంతటికిని తోచెను. ఇక్కడ శిలను అని రాసి ఉన్నారు. ఈ శిలను అని చెప్పిన పేరు, సిల్వాను అని చెప్పిన పేరు, ఇవి రెండు ఒకటే. ఇతడు పౌలు గారితో పాటు బయలుదేరుచున్నప్పుడు అక్కడ యెరూషలేములో ఉన్న సంఘానికి ఏమి తోచింది అంటే మంచి పేరు కలిగిన వారు, అది మాత్రమే కాదు ముఖ్యులైన వారు. అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్నబా అను మారు పేరు గల యూదాను శీలను తమలో ఏర్పరచుకొని పౌలుతోనూ బర్నబాతోనూ అంతియోకియాకు పంపుట యుక్తమని అపోస్తులను పెద్దలను యోజించారు. ఈ ఏర్పరచబడిన దైవ సేవకులలో సహోదరులలో ముఖ్యులుగా వీరిద్దరిని ఏర్పరచినట్లు మనం చూస్తున్నాం. ఒకడు బర్నబా, రెండవ వాడు శీల. ఈ శీలను బర్నబాను తీసుకొని పౌలు బయలుదేరాడు. తర్వాత వీరికి కొన్ని అభిప్రాయ భేదములు వచ్చినటువంటిది మనము చూస్తూ ఉన్నాము. 40వ వచనంలో పౌలు శిలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరాడు. సంఘము పంపించినప్పుడు బర్నబాను పంపించారు, శిలను పంపించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత బర్నబా ఏం చేశాడంటే యోహానును తను ఏర్పరచుకున్నాడు. వీరికి 36వ వచనంలో కొన్ని దినములైన తర్వాత ఏ ఏ పట్టణములలో ప్రభు వాక్యం ప్రచురపరచితిమో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళుదాము అని మనం వెళ్ళుదాము అని పౌలు బర్నబాతో చెప్పాను. అప్పుడు మార్కు అను మారు పేరు గల యోహాను వెంట పెట్టుకొని పోవుటకు బర్నబా ఇష్టపడెను. అయితే పౌలు పంపులియాలో పని కొరకు తమతో కూడా రాక తమ్మును విడిచిపెట్టిన వానిని వెంట పెట్టుకొని పోవుట యుక్తం కాదని తలంచెను. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని ఒకడు విడిచి వేరైపోయిరి. బర్నబా మార్కును వెంట పెట్టుకొని ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళాడు. పౌలు శిలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపను అప్పగింపబడిన వాడై బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా కిలికియు దేశముల ద్వారా సంచారము చేయుచుండెను. వీరు ఈ విధంగా దేవుని పనిలో వెళ్ళినప్పుడల్లా శిలయు లేక సిల్వాను చాలా నమ్మకమైన వాడిగా కనబడ్డాడు. పెద్దగా ఓవర్ యాక్షన్ చేసిన వాడు కాదు, బయటపడేవాడు కాదు, పెద్దలకు విధేయత కలిగిన వాడు, తన టీం లీడర్కు లోబడినటువంటి వాడు. అనేక సార్లు సంఘ పరిచర్యలో సువార్త సేవలో కలిసి పనిచేస్తున్నటువంటి కొందరు కొన్ని అండర్స్టాండింగ్ లోపించినప్పుడు వారు వేరైపోతారు. అందులో తప్పేమి లేదు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ బర్నబాయు యోహాను వారు కుప్రా ప్రాంతంలోనికి వెళ్ళారు. అక్కడ వారు సువార్త ప్రకటించడానికే వెళ్ళారు. కానీ పౌలుతో కలిసి వెళ్ళడం కొంచెం ఆ సమయం మట్టికి వాళ్ళకు మంచిగా అనిపించలేదు కనుక వాళ్ళు కలిసి వెళ్ళలేదు. అప్పుడు కూడా శిలను పౌలు ఏర్పరచుకున్నాడు అని మనం చూస్తున్నాం. నమ్మకమైనటువంటి వారు సువార్త ప్రకటించడానికి వారు హెచ్చరిక చేయబడిన వారిగా కలిసి వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. ఇంకా మనం చూసినట్లయితే దాని 16వ అధ్యాయం 19వ వచనం మనం చదువుదాం. అపోస్తల కార్యం 16వ అధ్యాయం 19వ వచనం. ఆమె యజమానులు తమ లాభ సాధనమును పోయనని చూచి పౌలును శిలను పట్టుకొని గ్రామపు చాబడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయిరి.
ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పౌలు శిలయు వారు సువార్త ప్రకటించిన సందర్భంలో దెయ్యం పట్టిన ఒక స్త్రీని స్వస్థపరిచాడు. 16వ వచనంలో ఉంది, మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పూతోను అను దెయ్యము పట్టిన దానై సోదే చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. దానిని ఈ అపోస్తలులు స్వస్థపరిచారు. స్వస్థపరిచినప్పుడు ఏమైంది? కొంతమంది ఈ దెయ్యం పట్టిన దాన్ని సోది చెప్పించడానికి వాడుకొని వారు బహు లాభం సంపాదించుకుంటున్న సమయంలో ఆమెలో ఉన్న దెయ్యం వెళ్ళిపోయింది కనుక వీళ్ళకి లాభం లేకపోయింది. వారేం చేశారు? కోపంతో వచ్చి పౌలును శిలను పట్టుకొని ఈడ్చుకొని వారి పంచాయతీ దగ్గరికి తీసుకొని వెళ్ళారు అని మనం చూస్తున్నాం. చూడండి, ఇక్కడ ఈ దైవ సేవకులు దేవుడు అప్పగించిన పనిని నమ్మకముగా చేసుకుంటూ ముందుకు వెళుచున్నారు. ఇంకా మనం అపోస్తల కార్యములో మనం చూచినట్లయితే దాని యొక్క 17వ అధ్యాయం 4వ వచనంలో మనం ఇలాగ చదువుచున్నాం. 17వ అధ్యాయం 4వ వచనం, 3 విశ్రాంతి దినములు తర్కించుచు ఉండెను. వారిలో కొందరును భక్తిపరులను గ్రీసు దేశస్థులలో చాలామంది ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శిలతోనూ కలిసికొనిరి. దేవునికి స్తోత్రం. వీరు చెప్పిన సువార్త మాటలకు గ్రీసు దేశస్థులు ఘనత కలిగిన స్త్రీలతో పాటు చాలామంది నమ్ముకొని అంగీకరించినందుకు అక్కడ చాలా మందికి అది ఇష్టం కాలేదు. అయితే యూదులు మత్సరపడి పనిపాటులు లేక తిరుగుచున్న కొందరు దుష్టులను వెండబెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయుచు యాసాను ఇంటి మీద పడి వారిని జనుల సభల ఎదుటకు తీసుకొని వచ్చుటకు యత్నం చేసిరి. ఇక్కడల్లా మనం చూస్తున్నాం, గొడవలకు కారకులు ఎవరు అంటే ఈ బోధ ఇష్టం లేని, బోధ నచ్చని కొంతమంది యూదులు. వాళ్ళు ఏం చేశారంటే పనిపాటు లేని కొంతమంది యవనస్తులను రెచ్చగొట్టి వారి మధ్యలో కలహం పుట్టించి వీరిని చెరపట్టాలి, వీరిని కొట్టించాలనేటువంటి ఉద్దేశంతో వారు గుంపు కూడారు. ఇటువంటి కాలంలో కూడా కొంతమందికి సువార్త విరోధులుగా వారు మారడానికి కారణం వారి లాభాలు లేకుండా పోతుంది. మంత్రతంత్రాలు చేసిన వారు స్వస్థత పొందుచున్నారు, సోది చెప్పేటువంటి వారు పని మానుకుంటున్నారు. కొందరికి లాభం కలుగజేసేటువంటి వీరు స్వస్థత పొందడంను బట్టి వారికి కోపం. మరికొంతమందికి వారికి గిట్టనోళ్ళు కొందరు స్వస్థత పొందారు యేసు నామములో, అందుకే వారు గొడవలకు తయారవుతారు. ఇటువంటి సందర్భంలో దేవుని సంఘము సమయమునం పాటించవలసినటువంటి అవసరత ఉంది అని పౌలు గారు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. ఇంకా మనం చూసినట్లయితే 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం దాని యొక్క 19వ వచనాన్ని మనం చదువుదాం. 2వ కొరింథీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం, మా చేత అనగా నా చేతను సిల్వాను చేతను. ఇంతకుముందు శిలను అన్నారు, ఇక్కడ సిల్వాను అంటున్నారు. సిల్వాను చేతను తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడగు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదను వాడై ఉండలేదు కానీ ఆయన అవును అనువాడై ఉన్నాడు. దేవుని వాగ్దానములు ఎన్నైనను అన్నీయు క్రీస్తునందు అవునట్లుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి మన వలన నిశ్చయములై ఉన్నవి అని బోధించుచున్నారు. ఇక్కడ సిల్వాను పౌలును దేవుడు బహుబలంగా దేవుని పరిశుద్ధతను గురించి మాట్లాడడానికి దేవుడు వాడుకుంటున్నట్లు మనం చూస్తున్నాం. 1 తెస్సలోనికే పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఈ పౌలు గారితో పాటు ఎవరున్నారు అనేటువంటిది మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నారు. తండ్రి అయిన దేవుని అందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న
తెస్సలోనికీయుల సంఘమునకు పౌలును సిల్వానును తిమోతియు శుభమని చెప్పి రాయునది కృపయు సమాధానము మీకు కలుగును గాక. ఈ విధంగా పేతురు గారు రచించినటువంటి తన పత్రికలో సిల్వాను గురించి చాలా చక్కని మాటలు చెప్తే కాస్త ఆయనను గూర్చిన వివరణ ఇప్పుడు మనం చదవబడిన వాక్యములన్నిటిలో మనం చూసుకున్నాం. ఈరోజు ఆ చదివిన మూలవాక్యం మరొకసారి మనం చదువుదాం. మిమ్మను హెచ్చరించుచు ఇదియే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము చెప్పుచు సంక్షేపముగా రాసి మీకు నమ్మకమైన సహోదరుని అని నేను ఎంచిన సిల్వాను చేత దీనిని పంపుచున్నాను. ఇక్కడ దేవుని వాక్యములో సిల్వాను ప్రజల హృదయమునను హెచ్చరించువాడు, స్థిరపరచువాడు అని మనం చూస్తున్నాం. 12వ వచనం ఆరంభమే మిమ్ముని హెచ్చరించుచు ఇదియే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యం చెప్పుచు. దేనిని గూర్చి హెచ్చరించుచున్నాడు? హెచ్చరిక అంటే ఏంటి? లూకా సువార్త 3వ అధ్యాయం 18వ వచనాన్ని మనం ఒకసారి చదువుదామండి. లూకా సువార్త 3వ అధ్యాయం దాని యొక్క 18వ వచనాన్ని మనం చదువుదాం. ఈ విధంగా మనం చదువుచున్నాము. ఇదియు కాక అతడింకను చాలా సంగతులను చెప్పి ప్రజలను హెచ్చరించుచు వారికి సువార్త ప్రకటించుచు ఉండెను. హెచ్చరిక అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సినది, దేవుని సువార్తను అంగీకరించకపోతే వచ్చే నష్టములను గురించి హెచ్చరించుచున్నారు. దేవుని సువార్తను విశ్వసించని వారికి కలగబోచున్న కీడును గురించి హెచ్చరించుచున్నారు. దేవుని చిత్తమును నెరవేర్చకుండా విచ్చలవిడిగా జీవించుచున్న వారి జీవితంలో జరగబోచున్న నష్టమును గురించి హెచ్చరించుచు సువార్తను స్పష్టంగా తెలియపరుస్తున్నారు అనేది మనం చూస్తున్నాం. అపోస్తల కార్యం 2వ అధ్యాయం దాని యొక్క 40వ వచనాన్ని మనం చదివినట్లయితే, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులగు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించను. ఒకవేళ ఈ సువార్తను మీరు నమ్మకపోతే, ఈ సువార్త యందు మీరు విశ్వాసం ఉంచకపోతే, మూర్ఖులైన తరములో మీరు కూడా ఉండి దేవుని ఉగ్రతకు పాలవుతారు అనేటువంటి విషయంలో హెచ్చరించచ్చు వారి సువార్తను వారికి ప్రకటించారు అని అంటున్నారు. ఈ సువార్త మనందరికీ రక్షణకరమైనటువంటిది, మనకందరికీ దీవనకరమైనటువంటిది. వాటిని గూర్చి అక్కడ తెలియపరచుచున్నారు అని మనం చూస్తున్నాం. అపోస్తల కార్యం 11వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ మనం ఇలా చూస్తున్నాం. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయములతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించను. మొదటి హెచ్చరిక సువార్త యందు నిలకడగా నిలిచి ఉండాలని, సువార్తను విశ్వసించాలని. రెండవ హెచ్చరిక క్రీస్తునందు స్థిరమైన హృదయం కలిగిన వారిగా, దేవుడు ఉచితంగా ఇచ్చిన కృపను హత్తుకొని వారిగా మీరు ఉండాలని హెచ్చరించారు. దేవునికి స్తోత్రం. మనము దేవుడిచ్చిన కృపను నిర్లక్ష్యం చేయొద్దు. దేవుడిచ్చిన రక్షణను నిర్లక్ష్యం చేయొద్దు. దేవుడిచ్చు కృపను నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? నోవాహు కాలంలో ఓడను సిద్ధం చేస్తున్న దినాలలో రాబోచున్న జలప్రలయమును గురించి హెచ్చరించిన నోవాహును అందరూ ఎగతాళి చేసి ఆయన మాటలు విశ్వసించలేదు. కానీ 120 సంవత్సరాల పూర్తి అయినప్పుడు ఓడ సిద్ధమైంది. దేవుడు నోవాహును తన ఇంటి వారిని ఓడలో ప్రవేశించమన్నారు. వారందరూ ఓడలో ప్రవేశించిన అనంతరం దేవుడు ద్వారమును మూసివేశాడు. ఆ తర్వాత భూమి అగాధముల నుండి జలము ప్రళయించడం మొదలైంది. ఆకాశము నుండి భయంకరమైన వర్షము కురియడం మొదలైంది. కృపాయుగం అనేది మనకు తెరవబడి ఉన్నప్పుడు
దేవుని నమ్ముకోవడం, దేవుని యందు విశ్వాసం ఉంచడం, రక్షణ మార్గాన్ని పొందుకోవడం, దేవునికి ఇష్టలుగా జీవించడానికి నిర్ణయం తీసుకోవడం, ఇది చాలా అత్యవసరం. కృపను పోగొట్టుకున్న వారు నోవాహుకు దూరంగా ఉన్నవారు కాదు. నోవాహుతోనే ఉన్నారు, కృపకు దూరంగా ఉన్నారు. కొందరు ఆ ఓడ సిద్ధపరచని వారు. నోవాహు తనకున్న ఆస్తి అంతా అమ్మి ఓడను సిద్ధపరిచారు. ప్రతిరోజు కూలి తీసుకున్న కొంతమంది కార్పెంటర్స్, ప్రతిరోజు నోవాహుతో ముచ్చట్లు పెట్టిన కొంతమంది స్నేహితులు, వీరందరూ నోవాహుకు సన్నిహితంగా ఉంటే గాని దేవునికి దూరంగా ఉంటే హెచ్చరికలను వారు తృణీకరించారు. ఏం జరిగింది? భయంకరమైన జలప్రలయంలో మునిగి చనిపోయారు. ఈ పాండమిక్ కాలంలో దేవుని వాక్యం తెలియపరుస్తున్నారు, నోవాహు కాలం వలె మనిషి కుమారుని రాకడలో కూడా సంభవించును. ప్రియులారా, పాస్టర్ గారికి సన్నిహితంగా ఉండడం మంచిదే, కానీ దేవునికి సన్నిహితంగా ఉండడం అంతకంటే అవసరం. పాస్టర్ గారు చెప్పినదన్నీ చేస్తారు, ఏది అరేంజ్మెంట్ చేయమన్నా చేస్తారు, కానీ దేవునితో సంబంధం ఏమాత్రం లేదు. అలా జీవించినట్లయితే పరలోకానికి తీసుకుపోయేది పాస్టర్ గారు కాదు, దేవుడే. ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యమును పాటించి, దేవుని వాక్యమును అనుసరించి, దేవుని చిత్తానుసారంగా జీవించవలసినటువంటి అవసరత ఉంది అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ పరిశుద్ధతను కాపాడుకుంటూ హెచ్చరిక పొందిన వారిగా జీవించవలసినటువంటి అవసరత ఉంది. దేవునికి స్తోత్రం. 14వ అధ్యాయం, అపోస్తల కార్యం 14వ అధ్యాయం దాని 22వ వచనాన్ని మనం చదువుదామండి. శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి. ఈ 3వ హెచ్చరిక దేని గురించి తెలుసా? శ్రమలు వచ్చినప్పుడు మీరు నలిగిపోవద్దు. శ్రమలు వచ్చినప్పుడు వింతైనది జరిగింది అని మీరు అనుకోకూడదు. శ్రమలు వచ్చినప్పుడు ఇవి సహజంగా మనకు రావలసినదే, ఇంతకాలం ఆలస్యం అయింది కానీ ఇప్పుడు దేవుడు అనుమతించాడు అని దేవునికి స్తోత్రం చెల్లించాలి. పౌలు శీలను దేవుని సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళినందుకు గిట్టనోలు వారిని పట్టి అధికారులకు అప్పగించి వారి చేత చెరసాలలో వేయించారు. చెరసాలలో వేసిన పౌలు శీలను అర్ధరాత్రి వేళలో వారి సంగలు ఊపి వారు పాడి దేవుని స్తుతించుచున్న సమయంలో చెరసాల తలుపులు తెరవబడినదని, పునాదులు కంపించినదని, అందరి సంఖ్యలు ఊడిపోయిందని మనం చూస్తున్నాం. కారాగార ప్రమాణి ద్వారం తెరవబడి ఉన్నదని, అందరూ పారిపోయి ఉండవచ్చని స్వయం చావడానికి ప్రయత్నించి తన కత్తి ఒరలో నుండి తీసినప్పుడు పౌలు చెప్పాడు, నీవేం హాని కలుగ చేయకు, మేమందరం ఇక్కడనే ఉన్నాం. శ్రమలు విశ్వాసులకు దేవుడు అనుమతించేటువంటిదే. ఆ శ్రమలను సంతోషంగా అనుభవించవలసినటువంటి అవసరత ఉంది. ప్రియులారా, ఇటువంటి కాలంలో మనం పాటించవలసినటువంటి అవసరత ఉంది. ఏది మన జీవితంలో ఎదురైనా దేవుడు అనుమతించినది ఏది రాదు అని మీరు మొదట విశ్వసించాలి. అది రోగమైనా, కష్టాలైనా, నిందలైనా, అవమానమైనా, సమస్యలైనా దేవుడు అనుమతించనిది ఏది కూడా మన జీవితంలోనికి రాదు. కాబట్టి శ్రమల యందు నిలకడగా ఉండాలి అని హెచ్చరించారు అంటున్నారు. కొందరు శ్రమలు వచ్చినప్పుడు పారిపోతారు. అది దైవచిత్తం కాదు. నిందలు వచ్చినా, హింసలు వచ్చినా, శ్రమలు వచ్చినా దేవుని కోసం నిలబడడానికి మనం పిలువబడ్డాము అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాల్సినటువంటి అవసరత ఉంది. 2వ పాఠముగా మనం చూస్తున్నాము 2వ కొరింథీ పత్రిక దాని యొక్క 9వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుదామండి. 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయం దాని 5వ వచనం. కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇవ్వవలనని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచి తిని. ఇక్కడ
ఈ 4వ హెచ్చరిక దేని గురించి అంటే, దేవునికిచ్చు విషయంలో మీరు ధారాళముగా ఉత్సాహంగా ఇవ్వాలి, మనపూర్వకంగా ఇవ్వాలి అని పౌలు గారు హెచ్చరించుచున్నారు. కొంతమంది ధనికులు ఈ మధ్యకాలంలో చనిపోయారు. ఇప్పుడు పిల్లలు కొట్లాడుకుంటున్నారు. ఎందుకొరకు తెలుసా? ఆస్తి పంచిపెట్టడంలో తోడ పుట్టిన సహోదరులతో కొట్లాడుతున్నారు. నిన్నగాక మొన్న కేరళ రాష్ట్రంలో జరిగిన ఒక విషయం. ఒక యవనస్తుని ఇప్పటి ప్రభుత్వం మంత్రిగా ఎన్నుకున్నారు. ఈరోజు వారి ప్రమాణ స్వీకారం చేయవలసి ఉండే. ఈ ప్రమాణ స్వీకారం చేయడానికి పేరు సెలెక్ట్ చేయబడిన వారిది పబ్లిసిటీ చేసిన వెంటనే ఆ మంత్రిగా నియోగింపబడిన వ్యక్తి యొక్క అక్కయ్య ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి చెప్పాడు, మా తమ్ముని ఏ కారణమును బట్టి కూడా మీరు మంత్రిగా చేయకూడదు. ఎందుకంటే మా డాడీ ఆస్తి అంతా కూడా వాడు ఏదో మానిపులేట్ చేసి కొట్టేశాడు. సహోదరీలుగా మాకు రావాల్సినది కూడా ఆయన తీసుకున్నాడు అన్నట్టు చెప్పి కంప్లైంట్ చేసినందుకు మంత్రి పదవి అతనికి పోయింది. అతడు ఈరోజు మంత్రి పదవి లేదు. ఎవరు చేశారు ఈ పని? సొంతం అక్కయ్య. తమ్మునికి మంత్రి పదవి ఇవ్వద్దు అని వెళ్ళి కంప్లైంట్ చేసి కొన్ని కారణాలు చెప్పారు. చూడండి, ఇది ఈ కాలంలో జరుగుతుంది. ఆస్తి పంచిపెట్టుకునే విషయంలో తగాదాలు, స్వార్థములు, కొట్లాటకులు, శత్రువుల్లాగా ఫీల్ అవ్వడం, బదనాం చేయడం, ఒకరి గుడ్ విల్ లేకుండా చేయడం, ఇవన్నీ భయంకరంగా సమాజంలో ఈరోజు జరుగుతుంది. నాకు తెలుసునా కొన్ని కుటుంబాల్లో ఇప్పుడు ఇది జరుగుతూనే ఉంది. కాబట్టి నేను మీకు తెలియపరుస్తున్నాను, ఈ భూమి మీదకి మనం ఏం తీసుకొని రాలేదని, ఇక్కడి నుంచి మనం ఏం తీసుకొని పోలేము అనేది కూడా గ్రహించినప్పుడు మన చేతికి దేవుడిచ్చిన దానిని దేవుని మహిమార్థంగా మనం వినియోగించుకోవాలి. ఆ క్రియలు మన వెంట వచ్చును అని ప్రకటన గ్రంథంలో చెప్పుచున్నారు. పరిశుద్ధుల క్రియలు మాత్రమే వారి వెంట వెళ్ళుచది. వారి ధనము, వారి ఆస్తి, వారి బిల్డింగ్, వారి తోటలు, వారి ఎస్టేట్లు ఇక్కడ ఉండిపోతుంది. వారు ఖర్చు పెట్టినది వారి వెంట పోతుంది. గనుక నువ్వు బ్రతికి ఉండి దేవుని వార్త వినుచున్న వ్యక్తివైతే, దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యం, దేవుడు నీకు ఇచ్చిన స్వాస్థ్యం, దేవుడు నీకు ఇచ్చిన ఐశ్వర్యం దేవుని మహిమార్థంగా వినియోగించు సుమా. లేకపోతే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు అడుగుతాడు, నిన్ను నమ్మి నీ చేతికి నేను అప్పగించినవన్నీ నువ్వేం చేసుకున్నావు? అప్పుడు చేతులు కట్టి సారీ లార్డ్ అని చెప్పి నిలబడాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, పౌలు గారు ఆ కాలంలోని సంఘ సభ్యులను హెచ్చరించుచున్నారు. ఏమని? దేవునికి ఇవ్వండి. 6వ వచనంలో ఆయన ఏమంటున్నాడు? కొంచెం విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయునని ఈ విషయమై చెప్పుచున్నాను. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించిన ప్రకారము ఇవ్వవలను. దేవునికి స్తోత్రం. కొంతమంది హృదయంలో నిశ్చయించరు, అది వాళ్ళ మనస్తత్వమే. వాళ్ళన్నిటికీ ఖర్చు పెడతారు, వారు లావిష్గా జీవిస్తారు. కానీ దేవునికి ఇచ్చే సమయం వచ్చినప్పుడు హృదయంలో నిశ్చయించినదే ఇమ్మని చెప్పాడు కదా, ఒక 10 రూపాయలే ఇద్దాం అని వారు నిశ్చయించుకుంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు దరిద్రుడు కాదు. నీ సొమ్ము కొరకు ఆయనకేం పెద్ద అత్యాశ ఏం లేదు. నీకు దీవెన కావాలి అని అనుకుంటే దానికి తగిన విత్తనాలు మీరు విత్తండి. మీరు విత్తిన విత్తనాలకు పంట మీకు వస్తుంది. కొంచెం విత్తువాడు కొంచెం పంట సమకూరుస్తాడు. ధారాళంగా విత్తువాడు ధారాళంగా ఆశీర్వదింపబడతారు. కొంతమందికి కొందరిని చూసి అసూయ వస్తుంది, కానీ వారికి మర్మం దేవుడు ఎప్పుడో తెలియపరిచారు. ఏమని? ఈ భూమి మీద మనదంటూ నిలిచి ఉండేది ఏమీ ఉండదు, కాబట్టి ధారాళంగా విత్తువారిగా ఉండాలి అని దేవుడు నేర్పించినందుకు వారు ఆ పని చేస్తూనే ఉంటారు, వారిని దేవుడు ఆశీర్వదిస్తూనే ఉంటారు. ఇది కొంతమందికి తెలియదు. హెచ్చరికలు 4 ఏంటంటే ఇవ్వటం గురించినటువంటి హెచ్చరికలు. 5వ హెచ్చరిక 1 తెస్సలోనికే పత్రిక 5వ అధ్యాయం దాని 14వ వచనంలో మనం చదువుచున్నాం.
మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమంగా నడుచుకొని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యం చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి. దేవునికి స్తోత్రం. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. ఇదే హెచ్చరిక. ఏమిటి? కరెక్షన్స్. జీవితంలో మీరు జాగ్రత్త కలిగి ఉండండి. అక్రమంగా నడుచుకొని వారికి బుద్ధి చెప్పండి, ధైర్యం చెడిన వారిని ధైర్యపరచండి, బలహీనులకు ఊతనివ్వండి, అందరి ఎడల దీర్ఘశాంతం గలవారై ఉండండి, ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకోండి. మనం కీడు చేద్దామని అనుకుంటే మనం దేవుని దృష్టి నుండి పక్కకు పోయినట్టే. ఎవరికి కీడు చేయడానికి ప్రయత్నించకండి. వాని అంతు చూడాలని, వాని మంచి పేరు లేకుండా చేయాలని మీరు చేయుచున్న ప్రయత్నం ఉందా, అది మిమ్మునే నాశనములోనికి నడిపించును. ఎవ్వరికి కీడు చేయకండి. కొంతమంది అవి ఇవి మంత్రతంత్రాలు చేసి ఒక్కొక్కరి ఇంటి ముందు తీసుకుపోయి పెడతారు. వాళ్ళకు తెలియదు వాళ్ళు పెట్టినది వాళ్ళ ఇంటికే జరుగుతుంది అనేది వాళ్ళకు తెలుస్తలేదు. కొంతమంది నాశనం అయిపోవాలని కొందరు ఇటువంటి చేతబడులు చేస్తారు. చివరిగా ఈ చేతబడులు చేసే వారి చరిత్ర తీసి చూడండి, వారి వంశం నాశనం అయిపోయింది మీకు కనబడుతుంది. కనుక ఎవరు కూడా కీడునకు ప్రతి కీడు ఎవనికైనాను చేయకండి. అటువంటిది చేసి సాధిద్దాం అని అనుకోవడం భ్రమ. మంచిది చేసి జీవించండి, మంచి పనులు చేయండి, పరోపకారం చేయండి. స్నేహం నిర్లోభమైనదిగా నిస్వార్థమైనదిగా ఉండనివ్వండి. నటించి మోసం చేద్దామని అనుకోకు, అది నీకే కీడు కలుగజేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త కలిగిన వారిగా నడవాలి, భక్తి కలిగిన వారిగా నడవాలి, యథార్థత కలిగిన వారిగా నడవాలి. అటు వారికి దేవుడు క్షేమమును ఆశీర్వాదములను కలుగజేస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, 2వ తెస్సలోనికే పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం మనం చదువుదామండి. అట్టివారు నెమ్మదిగా పని చేయుచు సొంతముగా సంపాదించుకొనిన ఆహారము భుజింపవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించుచున్నాను. ఏంటి తెలుసా? పనిపాటు లేకుండా తిరిగే వారికి ఏం చెప్తున్నారు? ఇది 5వ హెచ్చరిక. ఏంటి తెలుసా? సొంతం చేతులారా పని చేసి సంపాదించి భుజించండి. ఈ తిరుగుడు మానమంటున్నాడు దేవుడు. నిన్ను దేవుడు పెట్టిన ఫీల్డ్లో ఏ పని మీద పెట్టాడో ఆ పనిని పట్టించుకోండి. వ్యవసాయకుడు వ్యవసాయం చేయనివ్వండి. పొలమంతా ముళ్ళ తుప్పులు పెరిగి ఉండి పంట కోయడానికి పోతే ఏం దొరుకుతుంది? ఏం దొరకదు. నీకు దేవుడు పొలం ఇచ్చాడా? వ్యవసాయం చేయండి. మీకు చదువిచ్చారా? మీరు వాటిని ప్రాక్టీస్ చేయండి. మీకు ఏది దేవుడు అనుగ్రహించాడో వాటిని మీరు వ్యాపారం చేయండి. అది నీకు లాభదాయకంగా మారుతుంది. ప్రతి ఒక్కడు కూడా కష్టపడాలని, పని చేయాలని, సంపాదించాలని దేవుడు కోరుచున్నారు. దైవ సేవకులు దేవుని పాద సన్నిధిలో కూర్చొని వాక్యాన్ని ఉన్నట్టు అర్థం చేసుకొని వాటిని ప్రజలకు వివరించి చెప్పుతే ప్రజలు వారిని ఆశీర్వదిస్తారు. మంచి పరిచర్య చేసే వారిని ఎల్లప్పుడూ ప్రజలు గుర్తిస్తారు. వారికి దేనికి లోటు ఉండదు. వాక్యం బోధించే సమయంలో పిట్టకథలు చెప్పుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ తిరిగేటువంటి వాడు వాక్యం చెప్పే సమయంలో చెప్పడానికి ఏమీ ఉండదు. అటువంటి వారికి ఉన్న విశ్వాసులు కూడా వేరే సంఘాలకు వెళ్ళిపోతుంది. కాబట్టి నేను చెప్తున్నాను, దైవ సేవకులారా, జాగ్రత్త కలిగి దేవుడు అప్పగించిన మందను కాచుకోండి, మేపండి, ఫోన్ చేయండి, వారి వివరాలు తెలుసుకోండి, ఎలా ఉన్నారు వారిని ప్రోత్సహించండి, ధైర్యం చెడిపోయిన వారిని ధైర్యపరచండి, బలహీనులైన వారిని ఊతనివ్వండి. ఎవరింటికి ఈ రోజులలో మనం పోకూడదు, అది వారికి అసహ్యం. ఎందుకంటే ఎవరు ఏది తీసుకొస్తున్నారో భయం మనుషులకు. మీరున్న పాటున ఉండి వారి నిమిత్తమై ప్రార్థన చేయండి. వారి హృదయంతో దేవుడు మాట్లాడతాడు. దైవ సేవకుని కలవాలి, దైవ సేవకునికి సహాయపడాలి అని దేవుడు వారికి జ్ఞాపకం చేస్తారు. కాబట్టి మీరు ఒకవేళ బిజినెస్ చేస్తున్నటువంటి వారైతే లాక్డౌన్ నిమిత్తం మీకు ఫ్రీడమ్ చాలా తక్కువైంది, కానీ జ్ఞానవంతముగా మీ బిజినెస్ను మీరు కొనసాగించండి.
ఇప్పుడు చూడండి 6 గంటలకు అన్ని షాప్స్ ఓపెన్, బట్టల షాప్ ఓపెన్, అన్ని షాప్స్ ఓపెన్. 10 గంటలకు అన్నీ మూసేస్తున్నారు. ఇటువంటి లాక్డౌన్ విధించినప్పుడు కూడా జ్ఞానయుక్తముగా మీ వ్యాపారం మీరు చేసుకోవాలి. సొంతం చేతులారా పని చేసి సంపాదించాలని, భుజించాలని దేవుడు తెలియపరుస్తున్నారు. ఒకరి మీద ఒకరు అసూయపడి కూర్చొని అవి ఇవి చెప్పి టైం పాస్ చేయడానికి ప్రయత్నం చేయకు. దాంతో మీ శరీరంలో నెగటివ్ ఇమోషన్స్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఈ నెగటివ్ ఇమోషన్స్ మీకు ఏమిస్తుందో తెలుసా? మీకు నిరాశ కలుగ చేస్తుంది. ఫెయిలియర్ అని మీ మనస్సులో ఒక రకమైన ఆందోళన షురు అవుతుంది. ఆ తర్వాత మీకు నిరాశలు, నిస్పృహలు వస్తాయి. మీరు ఏమీ చేయలేని స్థితికి వెళ్ళిపోతారు. గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని దేవుడు పెట్టిన స్థానంలో కాస్త అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. బీ పాజిటివ్. కరోనా నెగటివ్, బట్ యువర్ మైండ్ షుడ్ బి పాజిటివ్. దేవుని విషయంలో మీరు పాజిటివ్గా ఆలోచించాలి. దేవుని వాక్యం మీ హృదయంలో నివసించడానికి మీరు ప్రయత్నం చేయాలి. ధారాళమైన కృపా దేవుడు మీకు అనుగ్రహించి మిమ్మల్ని వర్ధిల్ల చేయనుగాక. చూడండి, మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం దాని మొదటి వచనాన్ని ఈ సమయంలో మనం చదువుదాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తున్న హెచ్చరికలలో 6వ హెచ్చరిక ఏంటంటే, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయండి అని మనల్ని హెచ్చరించుచున్నాడు. మనము ప్రార్థన కొరకు ఆసక్తి కలిగిన వారిగా ఉండాలి. అన్నీ చేస్తాం, ప్రార్థన ఒకటే చేయం. ప్రభు అంటున్నాడు, ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది, వారిని ప్రార్థన చేయమని హెచ్చరిక చేయండి అని అంటున్నారు. దేవునికి స్తోత్రం. 7వదిగా మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుచున్నప్పుడు, సహోదరులారా, మీకు సంక్షేపముగా వ్రాసి ఉన్నాను గనుక ఈ హెచ్చరిక మాటను సహించుడని మిమ్మును వేడుకొనుచున్నాను. 7వదిగా హెచ్చరిక మాటలు సహించాలి. దాన్ని తరిమి కొట్టొద్దు, దాన్ని తృణీకరించొద్దు, దాన్ని రిజెక్ట్ చేయొద్దు. ఎవరైనా మనల్ని హెచ్చరిక చేస్తే దాని అర్థం వారు మనల్ని ప్రేమిస్తున్నారు. మన మంచిది కోరిన వారు మాత్రమే మనల్ని హెచ్చరిస్తారు. లేకపోతే నాకేంటి, ఏమైనా కానీ అని చెప్పి వదిలేస్తారు. మిమ్మల్ని ఒకరు హెచ్చరిస్తున్నారు అంటే దాని అర్థం మిమ్మల్ని వారు ప్రేమిస్తున్నారు. హెచ్చరిక మాటలను సహించండి. కొన్నిసార్లు అది చేదే. చూడండి, ఉపాధ్యాయుడు స్టూడెంట్ను కొడతాడు. ఎందుకు కొడతాడు? హోంవర్క్ చేయలేదని కొడతాడు. హోంవర్క్ ఎవరి కొరకు చేస్తారు? టీచర్ కోసమా? నో, స్టూడెంట్ కోసం. కాబట్టి ఆ హెచ్చరికలు, ఆ దెబ్బలు తిన్న స్టూడెంట్ భయంతోనో దేనితోనో చదివాడు, పాస్ అయ్యాడు. ఇప్పుడు మంచి మార్కుతో పాస్ అయ్యాడు, ప్రమోషన్ వచ్చింది, ఉద్యోగం వచ్చింది, సాలరీ వచ్చింది. ఈ కొట్టిన టీచర్కి ఏమీ తీసుకుపోయి ఇవ్వరు. టీచర్ గారండి, అప్పుడు మీరు నన్ను కొడతానేనండి నేను మంచిగా అయ్యాను, ఇదిగోనండి నా సాలరీలో ఒక భాగం మీకు ఇవ్వాలని అనుకుంటున్నానండి. ఏ స్టూడెంట్ కూడా ఇప్పుడు వరకు ఇవ్వలేదు. కాబట్టి హెచ్చరికలను సహించిన వాడు ధన్యుడు, వాని జీవితం బాగు చేయబడతాయి. మీరు ఆశీర్వదింపబడాలని మీ గురించి దేవుడు కోరుచున్నారు. గనక ప్రియులారా, పేతురు గ్రంథం మొదటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో మనం చదివినటువంటి మాట సిలువాను గురించి చెప్పినటువంటి మాట. ఆయన ద్వారా పేతురు గారు పంపిన ఆ పత్రిక హెచ్చరికలతో కూడినటువంటిది. అది ఈరోజు కూడా సార్వత్రిక సంఘం దానిని అంగీకరిస్తున్నారు, మార్పు చెందుచున్నారు, ఆశీర్వాదము పొందుచున్నారు. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో దేవుడు ఉద్దేశించిన ఉద్దేశములు సాధించడానికి ప్రతి హెచ్చరిక మాటలను మనం అంగీకరించవలసినటువంటి అవసరత ఉంది. తల్లు వంచుదామండి, మనం ప్రార్థన చేద్దాం. మన జీవితంలో ఈరోజు 7 రకాలైన హెచ్చరికలు మనకిచ్చారు. రక్షణను గూర్చిన హెచ్చరిక,
పరిశుద్ధతను గూర్చిన హెచ్చరిక. శ్రమలు వస్తాయి, నిలకడగా ఉండాలి అనేటువంటి హెచ్చరిక. దేవునికి ఇచ్చే విషయంలో నిర్లోభముగా ఇవ్వాలి, ధారాళంగా విత్తాలి అని దేవుడు చెప్పుచున్న హెచ్చరికలు. పీసనారులు సమకూర్చి పెడతారు, వారు పుడుకున వెళ్ళిపోతారు, పిల్లలందరూ కొట్టుకుంటారు. ఆ దుస్థితి రాకూడదండి. ఎవరికి ఇవ్వాల్సింది మీరు ఉన్నప్పుడే, ఆరోగ్యంగా ఉన్నప్పుడే వారికి ఇచ్చేసేయండి. మీకోసం ఏదైతే కావాలో దాన్ని సెపరేట్ పెట్టుకోండి. మీ పిల్లలందరూ ఉన్నదానితోనూ తృప్తి పొందుతారు. ఎవరికి ఏమి ఇవ్వకుండా మనం దాచిపెట్టిన దాన్ని సామర్థ్యం గలవాడు, ముష్టి బలం ఉన్నోడు పొందుకుంటాడు. అమాయకులైన మీ పిల్లలు అనాథులైపోతారు. కాబట్టి అది జరగకుండా పిల్లలకి ఏమి ఇవ్వాలో, వారి గురించి మీరు ఏమనుకుంటున్నారో ఒక వీలునామా రాసి పెట్టుకోండి. వారికి న్యాయబద్ధమైన కార్యములు చేసి తండ్రిగా నిరూపించుకోండి. బుద్ధిమంతుడిగా ప్రవర్తించండి. తండ్రి లేకపోతే తల్లి, నీవు కూడా ఈ విషయంలో జాగ్రత్త కలిగి జ్ఞానం కలిగి ఉండాలి అని దేవుడు కోరుచున్నారు. హెచ్చరికల మాటలు వినవలసినటువంటి అవసరత ఉంది. చూడండి, 5వదిగా కరెక్షన్స్ మనము పొందవలసినటువంటి అవసరత ఉంది. మనము కీడునకు ప్రతి కీడు ఎవనికీ చేయకూడదు. మనం ధైర్యం కలిగిన వారిగా దేవుని మాటలలో నడుస్తూ ముందుకు పోవాల్సినటువంటి అవసరత ఉంది. అదే చూడండి, 7వదిగా మనము సొంతం చేతులారా కష్టపడి సంపాదించి భుజించాలి. అడుక్కొని తిరగడం, ఈ ప్రయత్నములు మానుకోండి. దేవుని పనిని నిర్లక్ష్యం చేసినటువంటి వారికి నా మాట అంత మంచిగా అనిపించదు. సంఘమును పట్టించుకొని సేవకులకు కూడా కష్టం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా దేవుడు అప్పగించిన ముగ్గురేనైనా ఆ 3 గొర్రెలను చక్కగా కాపాడుకోండి. వారి క్షేమాన్ని వెతకండి, వారికి సువార్తను అందచేయండి, వారికి అవసరమైన పరిచర్య చేయండి. వారు కట్టబడినట్లు మీరు వారి నిమిత్తమై రాత్రింపగలు ప్రార్థనతో పోరాడండి. వారు నిలబడడానికి తగిన ప్రయత్నం మీరు చేయండి. వారు మీ ద్వారా ఆశీర్వదింపబడాలి. చూడండి, ప్రార్థన అనే హెచ్చరిక మనకు అందిస్తున్నారు. మనము అన్ని విషయములలో అధికారుల కొరకు, రాజుల కొరకు, ప్రభుత్వాల కొరకు, పట్టణాల కొరకు మనం ప్రార్థన చేయడానికి పిలువబడిన వారం. వాటిని మనం నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. ప్రార్థన చేయాలి. చివరిగా అన్ని హెచ్చరికలను అంగీకరించడానికి ఉన్న మనస్సు కలిగిన వారిగా ఉందాం. దేవుడు మనం దీవించిన గాక. తల్లు వంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. ఈరోజు మాకిచ్చిన ఈ గొప్ప కృపను బట్టి నీకు స్తోత్రం. ఈ వాక్యం ఏ గృహాలలో, ఏ కుటుంబములో, ఏ వ్యక్తికి వినబడుచున్నదో వారి ద్వారా ఒక సమాజం ప్రభావితం కావడానికి వారిని ఆయుధపరచమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపమని, మా పట్టణాలను దీవించమని, మా 2 రాష్ట్రాలను ఆశీర్వదించమని, ప్రపంచవ్యాప్తముగా తెలుగు భాష మాట్లాడే ప్రజలందరినీ ఆశీర్వదించుచున్నాను తండ్రి. నీ బిడ్డలందరూ దీవింపబడిన గాక. అదేవిధంగా కోవిడ్ మహామారి నుంచి అందరిని విడిపించమని ప్రార్థిస్తున్నాం. నీ కృపలతో నింపమని, ఆదరణ దయచేయమని ప్రభువా, మేము అధికారులకు గౌరవమిచ్చి దేవునికి మహిమ చెల్లించి మా జీవితం యథార్థత కలిగినదై మేము నడిపించడానికి కృప చూపమని, ఆదరణ మాకు దయచేయమని, ఆశీర్వదించి మమ్మల్ని బలపరచమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.